జ్యోతి వచ్చేటప్పటికి ఈ తిరకాసేమిటి తిరుమలేశ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అలిపిరిలో టీటీడీ ఏర్పాటు చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ ఉంది. దేవతామూర్తుల విగ్రహాలను స్థపతులు తయారు చేయడం దీని లక్ష్యం. 7 కొండల ముఖద్వారం కనిపించేలా ఈ శిక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. ఇంతటి విశిష్టత ఉన్న ఈ సంస్థను కూల్చేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అక్కడ భక్తుల కోసం టౌన్షిప్ నిర్మించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా ప్రతిపాదించారు. బోర్డులో ఆమోదింపు చేసుకుని ఫిర్యాదులు తీర్మానం కూడా చేయించేశారు. వాస్తవానికి అలిపిరి చెర్లోపల్లి రహదారిలో తిరుపతి సమీపంలోని పేరూరు గ్రామ పరిధిలో టౌన్షిప్ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదించారు. ఇక్కడ టీటీడీకి ఖాళీగా 20 ఎకరాల భూమి ఉంది. తిరుమల కొండపైకి వెళ్లే దారికి సమీపంలో ఉంది. భక్తులకు సౌకర్యంగా ఉంటుందని ప్రతిపాదించారు. ఇది వద్దనుకున్న అందుబాటులో ఇంకా చాలా భూములు ఉన్నాయి. అధికారుల ప్రతిపాదనకు పూర్తి విరుద్ధంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు ప్రతిపాదన చర్చ లేకుండా బోర్డులో అధికారుల నుంచి ప్రతిపాదనకు సవరణ చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో NVITSA కూల్చివేతకు నిర్ణయం, అక్కడ భక్తులకు టౌన్షిప్ కడతారా, టీటీడీ బోర్డులో తీర్మానం ఆమోదం, అలిపిరి చెర్లోపల్లి రహదారిలో ఏర్పాటుకు ఇంజనీరింగ్ అధికారుల ప్రతిపాదన, అందుబాటులో ఇతర స్థలాల్లోనే అయినా విరుద్ధంగా టీటీడీ చైర్మన్ నిర్ణయం, ముందస్తు చర్చ లేకుండానే తీర్మానం, దీని వెనక కారణాలపై ఎన్నో సందేహాలు, ఇటీవల వరుసగా వివాదాస్పద నిర్ణయాలంటూ ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు ఏం జరుగుతుంది, టీటీడీ పాలక మండలి సభ్యులు అధికారులు ఏం చేస్తున్నారు, ధర్మ పరిరక్షణ సంస్థ టీటీడీ బోర్డులు నిబంధనలు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు, వరుసగా చోటు చేసుకున్న వివాదాస్పద అంశాలు భక్తులకు ఆందోళన గురి చేస్తున్నాయి. ఇటీవల మాజీ మంత్రి యనమల ప్రైవేట్ ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకురాగా మొన్నటికి మన బోర్డు సభ్యుడిగా ఉన్న జంగా కృష్ణమూర్తికి చెందిన ట్రస్ట్కి కొండపై భూమిని కేటాయించారు. తాజాగా అలిపిరి సమీపంలోని శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ